అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకాల. సికింద్రాబాద్ కేసు సంబంధించి సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఇది చీకటి కోణం దందా అని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీళ్ళు పేదవాళ్ళని, మహిళల్ని, బిచ్చగాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వీరకణాలు అతి తక్కువ ధరకి సేకరించి ఈ మహిళలు, పేదింటి మహిళలు ఎవరైతే ఉన్నారో అసలు డబ్బు చూడని వాళ్ళకు ఒక 50,000 ఇచ్చి 9 నెలలు వాళ్ళతో మోపిచ్చేసి తర్వాత 40 లక్షలకి వీళ్ళకి అమ్ముతున్నట్టు వాళ్ళ సమాచారం తేలింది. అంటే ఇది బై అండ్ సేల్ పాలసీ. చాలా తక్కువ ధరకి వీరకణాలని కొనుక్కొని ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి, అంటే మన రాష్ట్రంలో అయితే గుట్టు తెలుస్తుంది కాబట్టి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి, భాష రాని వాళ్ళు వీళ్ళ టార్గెట్, వాళ్ళని ఆసరాగా చేసుకొని ఈ 5 స్టార్ రేటింగ్, గూగుల్లో 5 స్టార్ రేటింగ్ రివ్యూలు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి వీళ్ళ చీకటి దందాన్ని కొనసాగిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంకా ఎన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి అనేది చూడాలి. అయితే ఏమో ఇంతకుముందు విజయవాడలో నడిపారని, తర్వాత హైదరాబాద్కి వీళ్ళ మక్కా మార్చారని, వీళ్ళవి మొత్తం ఆంధ్ర, తెలంగాణలో చాలా బ్రాంచ్లు ఉన్నాయని చెప్పేసి కూడా సంచలనమైన విషయాలను పోలీసులు బయటపెట్టారు. సో ఈ బాధితులందరూ ఒక్కొక్కరుగా ఈమె మీద కంప్లైంట్ అవ్వడానికి వస్తారో లేదో చూడాలి. బట్ వీళ్ళైతే బయటపడ్డారు మీడియా వల్ల. ఇంకా బయటపడని ఎంతమంది ఉన్నారో చూడాలి. కాబట్టి పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు తస్మా జాగ్రత్త, ఇలాంటి డాక్టర్ల మాయలో పడొద్దు. ఎందుకంటే 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకొని మరి మీకు సరోగసి వైద్యం కావాలన్నా, లేకపోతే టెస్ట్ బేబీ కావాలన్నా కూడా కనుక్కొని వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళు ఉన్నారు, గూగుల్ ఫేక్ రేటింగ్ వేసి. సో జాగ్రత్తలు తీసుకుంటామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.